ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలకు అధికారులు మార్కింగ్ వేశారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు విస్తరణను స్పీడప్ చేయడంతో అధికారులు మార్కింగ్ చేపట్టారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేశారు. బాలకృష్ణ నివాసానికి దాదాపు 6 అడుగుల మేర మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ అభిముఖంగా హీరో బాలకృష్ణ ఇల్లు ఉంది. ఈ స్థలంలో కొంత రోడ్డు వైడనింగ్లో పోతుంది. రోడ్డు విస్తరణలో వీరి స్థలం అధికారులు కొంతమేర స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మార్కింగ్ విషయంలో జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, మహారాజ్ అగ్రసేన్, క్యాన్సర్ ఆసుపత్రి, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ ఉన్నాయి. ఈ 6 జంక్షన్లలో 6 అండర్ పాస్లు, 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే దారిలో ఫ్లైఓవర్లు రానున్నాయి. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.